హాయ్ అండి. దొండకాయ మసాలా పాలు పోసిన కూరండి. నా పద్ధతిలో చూడండి చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి పావు కేజీ దొండకాయలు నిలువుగా అంటే 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7, 8 నిమిషాలు వేయించాలండి. వేయిస్తే ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు మన ఆల్రెడీ నేను మసాలా పేస్ట్ పోస్ట్ చేశాను కదండి. ఆ మసాలా పేస్ట్ ఒక గరిటె చిన్న గరిటెతో వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసి చక్కగా అంతా మసాలా అంతా ఈ ముక్కలు పట్టుకునేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసి మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించి నూనె బయటికి సెపరేట్ అయిపోతుంది దాకా ఉడికించుకొని తర్వాత మనం ఒక చిన్న స్పూన్ తోటి ఓ 2, 3 స్పూన్లు పాలు పోసుకొని ఆఫ్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకుంటే రైసు, చపాతీ అన్నిట్లోకి బాగుంటుందండి. ఈ మసాలా పేస్ట్ రెసిపీ కూడా లింక్ కింద ఇస్తాను చూడండి.